ఈరోజు మిగిలిపోయిన అన్నంతో నేను హెల్దీ ఫుడ్ అయితే తయారు చేస్తున్నాను. అది కూడా చద్దన్నం అనమాట. ఈ సమ్మర్‌లో మన స్టమక్‌ని లైట్ చేస్తుంది. ఫస్ట్ అయితే రైస్ నేను మిగిలిపోయింది ఒక మట్టి పాత్రలో తీసుకున్నాను. దాంట్లోకి ఒక అర లీటర్ వరకు పాలు గోరువెచ్చగా ఉండేలా చూసుకొని దాంట్లోకి 2 స్పూన్లు పెరుగు వేసి బాగా కలిపేసి ఇలా పెట్టేసుకోవాలి. దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు. ఒక 6-7 అవర్స్ మనం వదిలేస్తే చక్కగా ఇది తోడుకుంటుంది. దీంట్లో ఉన్న హెల్దీ ప్రోబయాటిక్స్ అండ్ దీంట్లో ఉన్న యాంటీ బ్యాక్టీరియా మనకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో హెల్తీ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది. ఇలా 6-7 అవర్స్ తర్వాత మనము దీన్ని ఓపెన్ చేసి చూస్తే చక్కగా తోడుకుంటుంది. ఇప్పుడు సాల్ట్ అండ్ వాటర్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కావాలనుకుంటే ఊరగాయ కూడా నంచుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మట్టి పాత్రలో సూపర్.